ఏదైనా స్వామి చిత్తంకపోతున్నావు స్వామి మంచివారా బాగా చెప్తాడు ఈరోడు తిక్కరాకుడుగా చెప్తున్నాడు స్వామి ధ్యానం స్వామి ఏం చెప్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు అయ్యే నువ్వు గమ్మునుండు నేను తీసుకొస్తా స్వామి 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 చూడు స్వామి మా వాడు ఎట్ట వాళ్ళ అమ్మాయి రోజు మొత్తుకుంటాను ఇంత బడికి ఓడు ఎప్పుడు చూసినా ఇంటికా తిరుగుతాంటాడు తిక్క స్వామి స్వామి ఉండు స్వామి గురించి తెలుసు మంచివారా స్వామి కూల్గా స్వామి ఏమన్నా నువ్వు చెప్పు ఇంటికాడ ఏంది అంటే ఎట్టంటే అట్ట తిరుగుతుంటాడు స్వామి అసలు నాకు మందు ఎట్టుంటుందో కానీ తెలుసు బీడీ అలవాటు ఉంది బీడీ ఎట్టుంటుందో కానీ తెలుసు అందుకే రా వాళ్ళతో తిరుగుతాంటే తిరగాకనేది ఆ బీడీ మందు టేస్ట్ కూడా తెలుసు ఎట్లా స్వామి ఇంత ఏం బడికి పోడు స్వామి ఇంకా బడికి ఎగురుకొట్టి అమ్మాయిలు తిరుగుతున్నాడు సినిమాలు వాడి తప్పుడు కుదరదు నమ్మద్దు తప్పుడు కట్టుకుంటాను మాట్లాడుతావా రాక్షసుడా చూడు స్వామి ఇంకా చేస్తున్నాడు రాక్షసుడా రే దొంగ పాపగా వరకుండ్రా స్వామి సల్లాకి రేపు గుండుగుద్దన్నేగా సల్లాకు చూడు స్వామి గుండు లేకుండా గుండు గుద్దంది అంటున్నాడు కళ్ళు విని నువ్వు అది తండ్రి తిడతావు తప్పైపోయిందిలే బాబా లేచిపోతారు పన్ను వద్దు సల్లదని చెప్ప గుండుగాని కన్నలే కదా పడింది గుండుగాని చెప్పు గుడుగుతాడా సలదు స్వామి కోరుకోండు ఎట్లా స్వామి ఇంత మళ్ళా ఎట్లా స్వామి ఇంకా ఇది మారాలంటే చెప్పు స్వామి ఎట్లా మనోనికి పరిస్థితి అందరం అంటే అందరం కడతా అది ఇది అనాలి ఏది నాది మీకు అందరం కడతా అంటాడు వాడు దొంగ పాప కుద్దంగా బంకులే 50 రూపాయలు పెట్టి పాల్చి పడరేక చిప్పుదంటావా వాడే రాడు చెప్పు మంత్రాలు మాట్లాడుతున్నాడు నీకేమి స్వాములు మంత్రాలు లేచిపోతున్న స్వామి ఏం తిన్నాడు స్వామి మూర్ఖుడా నన్ను అట్టంటావు ఇన్ని చెప్పిస్తా చేప కొనుక్కుంటే చేప కనుక్కున్నాడు మార్చేలాగా చేయి స్వామి మార్చే నిజయానా నీ కాడ పని కాడ పెట్టుకుంది స్వామి మారితే ఇక్కడ చేప కనుక్కొని నన్ను చూపించాడా మూర్ఖుడా నువ్వు నన్ను ఏమంటారో మూర్ఖుడా స్వామి వద్దు శాంతించండి పని చేస్తాలే మీ కాడ ఈసారి తొలగపోతా బాబడి డైలీ అమ్మాయిలు బడి ఎదురుకొట్టి తిరుగుతున్నాడు డైలీ తిరగలే స్వామి ఏంది ఈడు చదవలేడు నువ్వు ఎట్టలే స్వామి ఇంకా చదువుతాలే స్వామి స్వామి ఎట్లా చెప్తే మాట్లాడు నా కాడికి వస్తే 50 బర్రెలతో కొట్టి తొలగరాలే స్వామి ఇంకా మారితే తొలగరాడు మారక లేకపోతే తొలగచ్చా 50 బర్రెలతోనే కొట్టు స్వామి తొలగచ్చాను స్వామి తొలగచ్చండి స్వామి ఏందన్నా మందు ఏంటన్నా తినేకి ఎట అమ్మవారిది ఏందన్నా ఈ స్వామి స్వామి మంత్రాలు చదువుతున్నాడు వరసద్దు స్వామి తినిపించాలి స్వామి మరి నీ గుండు గుద్దని ఇంకేదో పాల్చిపోడు రాకిస్తాను ఇదేట తినాలి నువ్వు దర్శద్దు నమ్ములు నమ్ములు బాగా తిను నమ్ములు చెప్పు స్వామి మింగినాలే స్వామి చెప్పు స్వామి ఇది తగ్గపోతే మళ్ళీ నా గాడికి రమ్మను తగ్గుతే మళ్ళీ నా గాడికి రమ్మను తగ్గిన రాళ్ళ తగ్గకపోయిన రాళ్ళ తగ్గుతే నా గాడికి రావద్దు తగ్గకుంటే నా గాడికి రా మీకేంటో నా చేపిల్లా స్వామి వీళ్ళ లెక్కతోనే చెప్పండి నిమ్మకాయలు తీసుకొని దండ ఉడిపిండి మళ్ళీ తగ్గకుంటే దండ తీసుకొచ్చి నా మళ్ళీ వేయండి సరే స్వామి ఏంది స్వామి కాదు స్వామి చెప్పినాడు మీ ఇల్లు అమ్మి 5-6 బంగారు విగ్రహాలు చెప్పిల్లంట స్వామి ఈడంట స్వామి నువ్వు నాకు కొత్త తెంగురా
ఏందిరా మూర్ఖుడా స్వామి శపిస్తా నిన్ను వద్దులే స్వామి విగ్రహాలు చేపిస్తాంలే స్వామి స్వామి విగ్రహాలు విగ్రహాలు ఒక విగ్రహం అయితే చేపించా ఇన్ని అయితే నా చేత కాదు అన్ని ఎవరు చెప్పినారు ఒకే ఒక విగ్రహం ఒకటే చేపిస్తాంలే స్వామి కొనుక్కోలేవు నీకు విగ్రహం ఎందుకురా స్వామి స్వామి వద్దు స్వామి లే స్వామి తేటవే మాట్లాడేది స్వామి చేపిస్తాలే స్వామి చేపిస్తానులే స్వామి చేపిస్తాంలే స్వామి చేపిస్తాంలే చెప్పు స్వామి బావా బాడవా లే చెప్పు స్వామి ఇప్పుడు నాకు ఒప్పుకోదని చెప్పించి ఇప్పుడు నేను ప్రస్తుతానికి వీళ్ళని దారిలో పెడతా ఉండు స్వామి హలో లే పుల్లంట తీసుకొని రారు ఒకటి సాయంకాడికి రా వచ్చానులే స్వామి మా వాడు వచ్చే మళ్ళీ మారలేదనుకో ఓగా నిమ్మకాయలు పూలండ మూర్ఖుడా వాణి చేతులు నేను నాతో వేపిల్లా వాణి చేతులు ఇది ఇది బాబాకి అది అయిపోక యో మ్యాన్ యో మ్యాన్ కొంచెం ఉండు నేను ఇంకా చెప్పలే పెట్టు ఓం అసలు నీకు మంత్రాలను వస్తాయరా మూర్ఖుడా సామి కాడ ఎట్టా పోయి మాట్లాడేది సామి మంచోడు మూర్ఖుడా సామి సామి వద్దు నిన్ను శపిస్తా వద్దు సామి ఇద్దండి తీసుకోవాలి అన్నగా వెళ్ళ నాకు మళ్ళీ మారలేదనుకో ఓ పూలదండ నిమ్మకాయలు పూలదండ షేపీ వీళ్ళ బంగారు విగ్రహం మీరు షేపీ కొట్టే నీ జాతకం మారదు ఇంట్లో మీకు చూర్రట బంగారు ఇల్లు మీరు మా ఫ్రెండ్ గారు కొనుక్కున్నాను ఎంతంట 1,70,000 నాకేం లాభము నువ్వు మారుతావు నేను మారుతా. మారుతావు నువ్వు నీకు చదువు వస్తుంది బాగా జాబ్ వస్తుంది మళ్ళీ తెలగేనా మూర్ఖుడా గొప్ప మీద పోర బిరిబిరా బంగారు విగ్రహం చెప్పినంట ఈ పొద్దు కాదు. మూర్ఖుడా. ఈ పొద్దు కాదు. బంగారు విగ్రహం మూర్ఖుడా. ఈ పొద్దు కాదు నువ్వు మారకుండా చేపిమన్నా మారతాలే స్వామి మారితే చేపిల్ల మారకుండా చేపిల్ల స్వామి చెప్పేది నువ్వు మూర్ఖుడా మారితే చేపియద్దు మారకుంటే చేపి ఎందుకు స్వామి మీరేంది అంటే దాన్ని కూర్చోబెట్టి దాన్ని పూజ చేయాలి కదా పూజ చేసి మీ దగ్గరికి ఇలా నేనే తెస్తా కదా మీ దగ్గరికి ఇంటికి పోతా స్వామి ఇంకా మారతాడు సరే బాలుడా నిన్ను చూసి వాడిని మార్పిస్తున్నా సరే స్వామి బాగా మారతాడు కదా స్వామి ఏం చేస్తున్నావు మూర్ఖుడా నిన్ను చెప్పిస్తాను నిమ్మకాయ ఆగేసుకునేవే నువ్వు ఎప్పుడు మారావు నిమ్మకాయ ఆగనుకోండి నువ్వు ఎప్పుడు మారావు వద్దు స్వామి ఇంకా వద్దు ఎప్పుడు మారావు ఇప్పుడు మారావు నువ్వు వీళ్ళని చూసి నిన్ను మార్పిస్తాను ఇప్పుడు కూడా వద్దు స్వామి మారతాలే స్వామి పోయితాను స్వామి నువ్వు మంత్రాలు చదివి కొంచెం అట్టనే కాస్తాను స్వామి స్వామి మాతో పాటు మా సబ్స్క్రైబర్లు కూడా అంత బాగుండేలాగా చేయి స్వామి అడిగితే మీ దానికి ఈ దీన్ని పెట్టండి విభూతిని ఛానల్ కా స్వామి పెడతా ఉంది స్వామి చక్రీ పిఎల్విడి పెట్టినాంలే స్వామి ఇప్పుడు వీనికి ఒక బొట్టు అయితే మీకు బంగారు విగ్రహం చేపిలంటే కొంప మీనా చేపిల్లా స్వామి స్వామి హలో బావా ఉండు హే. ఉండు తిక్క పట్టింది స్వామి అంతా హలో బావా. ఎవరు లేరు స్వామి ఉండు చెల్లు లేకుండా ఇట్ట చెల్లు చేస్తారు. మారకూడదు అంటే ఉండు ఇంకా సరే, సరే. చేసినాడు. ఇంకేంటి వీళ్ళు? ఉండు తీసుకోడు నువ్వు కొంచెం ఉండు స్వామి ఈ బాలుడు మారకుంటే ఖచ్చితంగా బంగారు విగ్రహం చేపియవల్ల సరే స్వామి మాట్లాడలే స్వామి మాట్లాడతాం స్వామి పోయితాం స్వామి ఏం స్వామి పోయితాం ఏ స్వామిని ముక్కో ముక్కో పోయితా స్వామి ముక్కో పొయ్యత్త సామే మాట్లాడలే స్వామి ఇంకా? పొయ్యత్త సామే
సామి నిన్ను సామి పెట్టినాడు తినాలా? నోట్లో పెట్టుకో. తిను తిను పోయిస్తాం చూసినారు కదా వీడియో ఎట్టుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎట్టుందో వీడియో. ఓకే ఫ్రెండ్స్.